Hi everyone, welcome back to the Bible Foundations Project. Hey Kamal. Hey, Danny. Kamal, we will continue our conversation about Psalm 23. And one of the most exciting Psalms, in the sense that this is probably the first Psalm that most of us learned by heart, something that's so famous in Sunday school as well. So last session, we started discussing about the Psalm, and what we did, Kamal, was you were laying the background of this, in terms of what is the setting of this psalm, right? We started conversing about, the shepherds in that time, in the biblical times, how the shepherds were. And of course, we also discussed about the topography, the landscape, కదా అక్కడ వాతావరణం ఎట్లా ఉండేది, అట్లా పరిస్థితులు ఎట్లా ఉండి గల్లే ప్రాంతంలో అయితే పచ్చని చేలు, నది ప్రాంతం చాలా బాగుంటది. యోదయ ప్రాంతంలో చాలా మట్టుకు రాళ్ళు రాపలు. అండ్ వి ఆల్సో డిస్కస్డ్ దట్ యోదయ ప్రాంతం అంతా కూడా సదర్న్ పార్ట్ ఆల్సో అదంతా కూడా దే ఆర్ మోర్ డిపెండెంట్ ఆన్ రైన్స్ అండ్ ప్రాబబ్లీ మంచు డ్యూ అని మనం మాట్లాడుకున్నాం. A lot of dependence on that. So we covered a lot of these in terms of the topography, in terms of how being a shepherd, especially in the Judea area, is a very difficult job, right? ఎందుకంటే అక్కడ మనం అనుకున్నట్టు గడ్డి ఫ్రీగా దొరకదు. చాలా రాళ్ళు రప్పలు. దాని తర్వాత ఏంటంటే సడన్ గా యానిమల్స్ రావచ్చు, ఫ్లాష్ ఫ్లడ్స్ రావచ్చు, దొంగలు ఉండొచ్చు. సో ఎన్ని పరిస్థితుల్లో షెపర్డ్ ఒక జీవితం చాలా చాలా ఛాలెంజెస్ తో కూడింది. ఓకే, ద షెపర్డ్ హ్యాస్ టు బి వెరీ విజిలెంట్, జాగ్రత్తగా మరి మందను కాస్తా ఉండాలి. షెపర్డ్ హ్యాస్ టు బి ప్రొటెక్టర్ ఇన్ అ వే, వెరీ అలర్ట్ అండ్ ఫియర్లెస్. జంతువులు వచ్చినప్పుడు వాటిని ఫైట్ చేయడానికి ఫియర్లెస్ గా ఉండాలి. అండ్ దెన్ ద సేమ్ టైమ్ విత్ ఆల్ ఆఫ్ దీస్ అట్రిబ్యూట్స్ he should also be very caring, because the sheep by themselves are pretty helpless animals, right? And that is where we moved into the first verse of Psalm. The Lord is my shepherd. And దీంట్లో రెండు విషయాలు మీరు హైలైట్ చేశారు. ఫస్ట్ వన్ ఏంటంటే ముసల్మాన్ దేవుడు ఎవడు కదా. మరి హైలైట్ చేసినప్పుడు మీరు చాలా యోబులో ఉన్న ఎగ్జాంపుల్స్ తీసుకుని, యోబు గ్రంథంలో ఉన్న ఎగ్జాంపుల్స్ తీసుకుని అసలు దేవుడు గురించి మీరు చాలా విషయాలు, లోతైన విషయాలు మనం మాట్లాడుకున్నాం. దాని తర్వాత వి ఆల్సో టాక్డ్ అబౌట్ ద షీప్, ది అట్రిబ్యూట్స్ ఆఫ్ ద షీప్, రైట్? అండ్ మై లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అన్నప్పుడు, అంత గొప్ప దేవుడు మై షెపర్డ్ అన్నప్పుడు, we should also be in a position to be humble, to identify ourselves with the sheep, right? Sheep, we discussed, is a very dirty animal, very undesirable, right? దాని తర్వాత కూడా బుర్ర తక్కువ అండ్ వెరీ టిమిడ్. ఇవన్నీ కూడా షీప్ ఉన్న లక్షణాలు. సో మనం లార్డ్ ఇస్ మై షెపర్డ్ అన్నప్పుడు మనము షీప్ కింద ఐడెంటిఫై చేసుకున్నప్పుడు వీఆర్ ఆల్సో సేయింగ్ ఇన్ అ వే దట్ ఐఎమ్ టిమిడ్, ఐఎమ్ హెల్ప్లెస్, ఐ నీడ్ గైడెన్స్, రైట్? అండ్ I'm dirty, right? So these are certain things that probably I'm agreeing to, right? So ikkada man discussion aapam, right? In terms of what happened. And for the viewers, if you haven't seen the first part of it, we suggest that please see that. Endukante adi chuste gaani the second part it may not make sense. So long introduction, Kamal, but I just wanted to lay the ground for you to move forward to probably the rest of the verses. Chinna Psalm, there's so much in that. So can we from here take off to discuss the rest of the Psalm? Yehova na kapari, నాకు లేమి కలగదు. ఇక్కడ ఆపం మనం. నెక్స్ట్ నుంచి మనం వెళ్ళాలి. Yeah, చాలా బాగా సమ్మరైజ్ చేశారు డానీ. ఇట్స్ వెరీ వెల్ డన్ సమ్మరీ. సో హోప్ఫుల్లీ పీపుల్ అండర్స్టూడ్ ద బ్యాక్గ్రౌండ్. మీరు చెప్పినట్టు ఆ బ్యాక్గ్రౌండ్ అర్థం అవ్వకపోతే మనకి దేవుడు రక్షకుడు కాకపోతే మనం నడిపించలేడు అన్న పాయింట్ కూడా మనం చాలా ఇంపార్టెంట్గా మనం హైలైట్ చేయాలి. అది దట్స్ వాట్ యూ వర్ రివైజింగ్ అండ్ సమ్మరైజింగ్ అగైన్, విచ్ ఇస్ నైస్. సో
కదా. సో ఆయన మన రక్షకుడు కాకుండా నన్ను నడిపించి ప్రభు అంటే పని చేయదు అది. అవును అవును రైట్. సో ఫస్ట్ ఆయన మన రక్షకుడు అవ్వాలి, ఆయన మనకి అప్పుడు మన కాపర్ కింద మనం అంగీకరించాలి. మనం గొర్రెల్ని అంగీకరిస్తే గానీ ఈ జర్నీ మొదలవదు. అవును సో ద రెస్ట్ ఆఫ్ ద సామ్ ఈస్ బేసిక్లీ అ సింపుల్ జర్నీ ఆఫ్ అ బిలీవర్. ఓకే ఓకే, ఓకే ఈ జర్నీ అన్నది ఎలా ఉంటది? ఈ జర్నీలో అవసరాలని ఈ కాపరి ఎలా ఫుల్ఫిల్ చేస్తాడు అన్నది డేవిడ్ రాస్తున్నాడు అనమాట. సో రైట్, సో దట్ ఈస్ వాట్ దిస్ హోల్ సామ్ ఇస్ అబౌట్. కానీ ఇది No, అదే ఎంత మనం లాస్ట్ టైం అన్నాం కదా, ఇది సాంక్టిఫికేషన్ జర్నీ కింద వస్తుంది. ఎగ్జాక్ట్లీ సో మచ్. సో మనకి ఓకే, మనం గొర్రెలు అయిపోయాం, వీఆర్ ద షీప్ అండ్ హీఈస్ అవును. ఆర్ ఓకే. సో వాట్ డస్ ద షీప్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అ షెపర్డ్? ఓకే, ఓకే అది ఫస్ట్ ప్రశ్న. ఏంటి షీప్ కి గొర్రెలకి ఏంటి కావాలి కాపర్ నుంచి? దేర్ ఓన్లీ టూ థింగ్స్. నంబర్ వన్, మేత, తిండి. I was about to say that. అంతే అండ్ నంబర్ టూ ఈస్ ప్రొటెక్షన్. ప్రొటెక్షన్. ఆ సేమ్ ఇమేజ్ మన జీవితాలతో తెచ్చుకుందాం. మన లైఫ్ లో ఏంటి అవసరాలు? ప్రొటెక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. అంతే. ఎవ్రీథింగ్, ఏ కేటగిరీ తెచ్చినా సరే, ఈ ఉద్యోగం ఏంటి, ఇల్లు ఏంటి, ఈ రెండు కేటగిరీస్ లోనే పడతాయి. బేసిక్ నీడ్స్ అంటారు కదా. Basic needs. Everything can be summed up in protection and provision. Correct. Right? So this is where the shepherd will stand up to the task and does these things for the sheep. Amazing. So this is where our Lord will stand up for his sheep and fulfill his covenants and his requirements and his promises towards his people. Makes sense. Right? Wonderful. సో ఆ బ్రేక్ డౌన్ ఈ నెక్స్ట్ వర్సెస్ నుంచి మొదలెడతాడు అనమాట డేవిడ్. మనం ఇదంతా చూసేసరికి లాస్ట్ కి వచ్చేసరికి ఏమైనా అవసరం దేవుడు మిగిల్చేడా అన్నది మనం గమనించాలి. జాగ్రత్త. మనం ఈ స్టడీకి వెళ్తున్నప్పుడు, దీంట్లోంచి వెళ్తున్నప్పుడు, ఈజ్ దర్ ఎనీథింగ్ ఎల్స్ లెఫ్ట్ దట్ గాడ్ డజంట్ ప్రొవైడ్ ఫార్ అన్న మైండ్ సెట్, ఆ ఎగ్జామినేషన్ ఇన్వెస్టిగేటివ్ మైండ్ సెట్ చూడండి. అది ఏదైనా మిగిలిపోయిందా? సో ఆన్ ద కాంట్రరీ మీరు ఏం చెప్తున్నారంటే, దేవుడు ఆల్మోస్ట్ ఒక మానవుడుకున్న సమస్తమైన నీడ్స్ ఈ సామ్ లో కవర్ చేస్తారని మీరు చెప్తున్నారు. ఇన్ అవే రైట్. ఆయన ప్రజలకు, రైట్, మానవులు కాదు, ఆయన ఆయన గొర్రెలు. ఓకే నౌ దట్స్ ద ట్విస్ట్. నౌ దిస్ ఓకే, అదే కదా ఫస్ట్ వర్స్, అదే కదా, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. సో దట్ ఈస్ వేర్ ద హోల్ ప్రెమిసెస్. No, I think we covered this in the last session as well. Is that if you are not born again, then you, మన హక్కు లేదని ఒక వర్డ్ వాడడం మళ్ళీ వాడుతున్నాం. దేవుడిని నా కాపరి అంటాకి మనకు హక్కు లేదు. ఎగ్జాక్ట్లీ. మనం ఆ టీమ్ లో లేకపోతే ఏం మ్యాచ్ ఆడతాం కదా. సో యూ హ్యావ్ టు బి a part of that team. Yes. Where he is the leader, right? So that's the same thing. So he is the shepherd, we are the sheep. Now how does he lead us? Okay, మనం రెండో వచ్చి చూద్దాం. సో ఫస్ట్ మనం కవర్ చేసాం లాస్ట్ టైం. చెప్పాలంటే ఒక్కొక్క వచనం ఒక్కొక్క సెషన్ అయిపోవచ్చు, కానీ మన దేవుడు చిత్తం ద్వారా మనం ఇది 1 hour లో కంప్లీట్ చేద్దాం, ఆర్ ఈవెన్ లెస్. ఓకే, విల్ డూ అవర్ బెస్ట్. సో వర్స్ 2, he makes me to lie down in green pastures and leads me beside still waters. He restores my soul. రైట్. ఇది తెలుగులో పచ్చిగా గల చోట్ల నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలము యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఎగ్జాక్ట్లీ. సో ద స్టార్టింగ్ జర్నీలోనే పడుకోవడం ఏంటి? రైట్. షీప్ ఆర్ లైయింగ్ డౌన్ ఇన్ ద గ్రాస్ ఇన్ ద పాస్చర్స్. ఇదేంటి జర్నీ మొదలైతే ఇంక పరిగెట్టదాం అనుకుంటాం కదా. కానీ వింతగా స్పిరిచువల్ జర్నీ ఎలా స్టార్ట్ అవుద్దంటే విశ్రాంతితో స్టార్ట్ అవుద్ది. ఇన్ ద సెన్స్ వీ నీడ్ టు నో హౌ వీ కెన్ రెస్ట్ ఇన్ ద లార్డ్ బిఫోర్ వీ బిగిన్ ద జర్నీ. చాలా ఇంట్రెస్టింగ్ ఇది.
చాలా ఇంట్రెస్టింగ్. మై మైండ్ గోస్ టు జెనసిస్. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ ఆస్క్ యూ. చాప్టర్ 1 లో ఈవినింగ్ అండ్ మార్నింగ్, you know, రైట్ God starts with night and then the day, right? Has that any ఎగ్జాక్ట్ connotation or అబ్సల్యూట్లీ నైట్ సిగ్నిఫైస్ రెస్ట్ యాజ్ వెల్, yes, yeah. రైట్? పనంతా చేసి పగలంతా ఇట్ సిగ్నిఫైస్ వర్క్, Work. So రైట్? you're moving from rest to work. రైట్, అందుకే యూదులకి ఆ దినం సాయంత్రం మొదలవుద్ది. ఎందుకు? బికాస్ అవును. బైబిల్ జెనిసిస్ 1 ఇట్ సేస్ అండ్ దెన్ దేర్ వాస్ ఈవినింగ్ And అండ్ morning. మార్నింగ్. And అందుకు ఈవినింగ్ తో డే మొదలెడతారు, అవును. రైట్? సో ఇట్స్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ హౌ వి డు. Correct. So that's the whole concept of the Lord is the Lord of the Shabbat, Lord of the rest. Yes. యేసు ప్రభు అంటారు కదా, ఇది నిజంగా గొర్రెలకి ఆయన తెలుసుకోవడానికి విశ్రాంతి అవసరం. ఆ కాపరిని తెలుసుకోవడానికి ఆయనతో దే నీడ్ టు హ్యాంగ్ అవుట్ విత్ హిమ్, రైట్? సో స్టార్టింగ్ గొర్రెలు, మనం కొత్తగా రక్షణ పొందాం, గొర్రెలు వచ్చినాయి ఈ షెపర్డ్ దగ్గరికి. దే ఆర్ ఫుల్లీ వౌండ్ అప్ అనమాట, డిస్కరేజ్మెంట్ తో, డిఫీట్ తో, స్ట్రగుల్స్ తో, లైఫ్ లో ఉన్న ఇష్యూస్ తో యేసు ప్రభు దగ్గరికి వచ్చాం. ఫస్ట్ జర్నీ అందరికి అక్కడే మొదలవుద్ది. ఫస్ట్ పర్ఫెక్ట్ గా రాము కదా, రైట్? యాగనీ, ఎంప్టీనెస్, హర్ట్, యూనో అన్ని చాలా యాజిటేషన్ తో మన జీవితంలో చాలా ఫేస్ చేసి రక్షణ పొంది యేసు ప్రభు దగ్గరికి వస్తాం. ఫస్ట్ ఆయన ఏం చేస్తాడంటే, యూ హ్యావ్ నో స్పిరిచువల్ ఎనర్జీ. నీకు ప్రార్థన చేయడం రాదు, వాక్యం అర్థం అవ్వదు, ఏది చేయడం తెలియదు స్పిరిచువల్ లైఫ్ లో, మనకేం ఐడియా లేదనమాట. ఆయన ఏం చేస్తాడంటే, he says he makes me to lie down in green pastures అని మొదలెట్టాడు. వాట్ ఆ స్టేట్మెంట్! మేక్స్ మీ అంటే, మీరు ఎప్పుడైనా సరే గొర్రెలు చూసినప్పుడు పడుకొని ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు సమస్య లేదు, అవసరం లేదు. ఎప్పుడు నించొని ఉంటే ఎలా బెదురుగా ఉంటాయి, మీరు ఎప్పుడు చూసినా. టు సీ ద షీప్ రిలాక్సింగ్ ఇస్ అ వెరీ రేర్ వ్యూ. కరెక్ట్. యు నో వై? బికాస్ దే ఆర్ వెరీ నర్వస్. చాలా భయమైన క్రీచర్స్, భయపడిపోతూ ఉంటాయి అన్నమాట ఈజీగా గొర్రెలు. వాళ్ళకి ఈ ఫియర్ ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవడం చేత కాదు ఈ గొర్రెలకి, కరెక్ట్, రైట్? ఏం వచ్చేస్తుందో అవతల పక్క నుంచి, వాళ్ళకి టిక్స్ ఉన్నా, వాళ్ళ దే ఆర్ వెరీ అన్ఈజీ. ఆకలితో ఉన్నా వాళ్ళు ఏం చేయలేరు. సో గొర్రెలు దే ఆర్ రెస్ట్లెస్ అండ్ దే ఆల్వేస్ కీప్ స్టాండింగ్ అండ్ రన్నింగ్ అరౌండ్ హియర్ అండ్ దేర్, బట్ దే డోంట్ నో హౌ టు లై డౌన్. అక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటారంటే, ఇక్కడ he makes me to lie down. ఆయన పరుండు చేయుచున్నాడు. He is literally forcing them to lie down because they will not rest. అంటే in a way he is building the spiritual energy అనొచ్చా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పారు మీరు. ఇది need to lie down and they need to feed. ఆకలితో అంటే ఈ జర్నీ ఏం చేయలేం. సో ఈ పడుకుండి పెట్టి ఎక్కడ ఈ షెపర్డ్ చెప్పాం మనం, బ్యాక్గ్రౌండ్ లాస్ట్ వీక్ మాట్లాడాం కదా, గ్రీన్ పాస్చర్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ. సో షెపర్డ్ అంట ఆ టైంలో ఎదిగి తిరిగి కొన్నిసార్లు ఒక చిన్న ప్రదేశంలో, బైబిల్లో ఇన్ ఇజ్రాయెల్ దేర్ ఇస్ ల్యాండ్ ప్లేస్ కాల్డ్ ఎన్గెడి, ఇట్స్ సో గ్రీన్. మెజారిటీ ఆఫ్ ద సామ్స్ కింగ్ డేవిడ్ అక్కడి నుంచి రాసాడు అంటారు ఎన్గెడిలో. సో ఇట్స్ లైక్ waterfall, greenery, and there are some places where the shepherd has to search relentlessly to find a place where there's a little shadow, a coolness undi, koncham gaddi undi, oka neelu, the water. Ante that is where he feeds them so that their fears are calmed. But he also puts them right next to still waters, not raging waters. Correct. రేజింగ్ అంటే మళ్ళీ యాజిటేషన్ వచ్చేస్తుంది, రైట్? సో దీస్ షీప్ ఆర్ సో ఆన్ ది ఎడ్జ్ అంటారు కదా ఇంగ్లీష్లో. దెర్ సో రెస్ట్లెస్, దెర్ సో బీటన్ అప్ బై ద వరల్డ్. సో ద ఫస్ట్ థింగ్ దే నీడ్ ఇన్ లైఫ్ ఈస్ ద స్పిరిచువల్ నరిష్మెంట్, రైట్? సో ఇవన్నీ అయినప్పుడు ఏమవుద్ది, నెక్స్ట్ స్టేట్మెంట్ ఉంటుంది, హీ మేక్స్ మీ టు లై డౌన్ ఇన్ గ్రీన్ పాస్చర్స్, లీడ్స్ మీ బిసైడ్ స్టిల్ వాటర్స్ and he restores my soul. The first thing ఏంటంటే, నీ ఐడెంటిటీ దేవుడు నీకు మళ్ళీ వెనక్కిస్తాడు అనమాట ఆ షీప్కి.
లైఫ్లో పర్పస్ మళ్ళీ వెనక్కి వస్తుంది. హీ రెస్టోర్స్ యువర్ సోల్, హీ రెస్టోర్స్ యువర్ డైరెక్షన్, హీ రెస్టోర్స్ యువర్ హోప్. రైట్? No, that's fantastic. Let me pause you there just a bit. రైట్, యా. మీరు ఏమంటున్నారంటే the real purpose of an individual can be found only after he or she finds Jesus. Is that what? కరెక్ట్, చాలా కరెక్ట్గా చెప్పారు డానీ గారు, బాగా చెప్పారు. ద మెయిన్ థింగ్ ఇస్ అన్లెస్ వీ హ్యావ్ క్రైస్ట్, అన్లెస్ వీ రెస్ట్ ఇన్ హిమ్ అండ్ నో హిమ్, మన ఈ కంగారు భయంగా జీవించి ఈ ఫియర్స్ అన్ని మనం డామినేట్ చేసినప్పుడు ఆయన చూడలేం. సో లెట్ హిమ్ మేక్ మీ టు లై డౌన్ ఇన్ గ్రీన్ పాస్చర్స్. మనకున్న సపోర్ట్లన్నీ నరికేసే ప్రభువా, నన్ను పరుండి చెయ్యి అన్న కోరిక మనలో ఉండాలా, రైట్? And then when he fills us up with green pastures and we are satisfied. షీప్ ఎప్పుడు పడుకుంటాయంటే కడుపు నిండినప్పుడు అంట. Correct. So when we are satisfied in him, when we are full with what he has to feed us, we will rest, right? And be restored. And through that rest, find purpose. Exactly. Find Right. purpose in life, a hope, identity కూడా. That's right. Find purpose, hope, and identity. Yeah. ఇది మన ఐడెంటిటీ కూడా పోతుంది కదా. ఇది మన జీవితంలో మన వీళ్ళు ప్లీజ్ చేయడానికి, ఆల్ ప్లీజ్ చేయడానికి ఇలాగ అన్ని మన అలసిపోతాం. జనాలు అలసిపోతారు. వీళ్ళని ఈ ప్రపంచంలో ఒక ప్లేస్ మనకి కావాలని ట్రై చేయడానికి ఎన్నో వి స్ట్రగుల్ అలాట్ to find our place in the society. Absolutely. Especially to my mind comes the fierce desire to be somebody, the fierce desire to make a career, make a name, right? Grab some fame, and all of them, and especially in today's world, all of these are so paramount for people. Exactly. అవును. ఇది మెయిన్ ఏంటంటే ఈ సొసైటీ ఏడు చెప్తుందంటే, నువ్వు అద్దంలో చూసుకొని నేను అందంగా ఉన్నాను 10 సార్లు చెప్పుకుంటే నువ్వు మోటివేట్ అయిపోతావు అంటారు. రైట్? ఎన్ని 10 సార్లు అన్నా మనం అందంగా లేకపోతే ఏం లాభం, రైట్? అది మారదు కదా. సో ఇట్ డజంట్ వర్క్ దాట్ వే. యువర్ వర్త్ అండ్ యువర్ ఐడెంటిటీ కెన్ ఓన్లీ బీ ఫౌండ్ ఇన్ క్రైస్ట్. Absolutely. I mean, I relate to that example quite a bit. If I had to replace అందం with, చాలా మంది మోటివేషనల్ స్పీకర్స్, నువ్వు పులి అంటే అద్దంలో 10 సార్లు పులి అయితే మనం పులి అయిపోతాయి. ఆడు పిల్లగా ఉంటే పులి ఎలాగవుతాడు? I mean, that's what they do, isn't it? Most of the so-called motivational speakers or whatever, and especially the word per se. Right. Isn't it? Yeah. Right. You can encourage people, you can do all that, but don't tell them something that is not possible, right? Yeah. You cannot expect a fish to climb a tree, right? Yeah. Otherwise, for the rest of its life, it will think it's stupid. Right? So we're giving a wrong message. But the worth and identity, only God can show who you are in him. అది మనకు తెలిసే వరకు అదొక we need to know how to rest on the green pastures, feed on him and know our shepherd. Then only we are ready for the next step. What is your message, Kamal? To the hundreds of thousands or lakhs of young people, right, who are chasing after careers, chasing after things which probably are not purposed by God. What's your message to them? There's one thing I can give you a guarantee for any human being on this planet. There is a God-shaped vacuum that only God can fill. Right? మీ జీవితంలో ఎన్ని పర్స్యూ, డబ్బు, కెరియర్, పవర్ ఎన్ని పర్స్యూ చేయండి, you will be restless because God has put eternity in the hearts of people. Then only he can satisfy. He has the keys. ఒక ఆయన అన్నాడు, హాలీవుడ్లో అందరికి బోల్డ్ టాయ్స్ ఉంటాయి అన్నారు. అంటే కార్లు, బంగ్లాలు.
Correct. Yeah, they have all the toys, but Yes. somebody else said, but only God has the batteries on it, right? Yeah. You can Yeah. have all the toys you want, right? Mm. But only God can bring the joy. You eat and you're satisfied. That is Exactly. what shepherd, ఆ సాటిస్ఫాక్షన్ నీకు రాదు లేకపోతే ఇది ఎంత Right. తిన్నా ఏ చేసినా it will not come. For the young people who are pursuing all these things, in the end you will become weary and tired. So find Christ now. Fantastic. Let me just move that needle a little bit. What's your Right. message to the middle-aged and older people who probably are weary, right? Mm, yeah. How do they find purpose? This we will come to it by the end, right? Okay. ఇది మన ఈ Right. కేతలో వస్తుంది, but Right. it's very important. Just hang in there, right? That's the main thing, right? If they're hanging on to Christ, ఏంటంటే బెనిఫిట్స్ ఏం చూడకండి, కాపరి మనకు కావాలి. We need the giver, not the gifts. Gifts will come and go, Yes. but if we need the shepherd close by, that's the key. That's what we'll see in the rest of the song. All Okay, right. Let's మన continue. చాలా మన రన్ రేట్ చాలా లోగా ఉంది. టెస్ట్ మ్యాచ్ ఆడేస్తున్నాం. Let's continue. కొంచెం Yeah. పెంచాలమ్మా. Okay, so next thing, he restores my soul, and then he says he leads me in the paths of righteousness for his name's sake. మీరు తెలుగులో చెప్తారా? తన నామం చెప్పిన నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. Yeah. సో ఫస్ట్ స్పిరిచువల్ నీడ్స్ ని దేవుడు రెస్టోర్ చేసి మీ సోల్ ని, నెక్స్ట్ మనకి యాక్చువల్ జర్నీ ఇప్పుడు మొదలవుతుంది. నౌ వీఆర్ యాక్చువల్లీ ఆన్ ద మూవ్, రైట్? సో వీఆర్ టాకింగ్ అబౌట్ అ పాత్, వీఆర్ టాకింగ్ అబౌట్ రైచియస్నెస్, యూనో ఆల్ దట్. ఇప్పుడు ఏంటంటే జర్నీ మొదలైపోయింది, తినేసి మనకి బలం వచ్చింది. సో నౌ వీ హ్యావ్ టు వాక్ with the Lord, with our shepherd. He will begin to guide you Mm. the paths of righteousness for his name's sake. So guide and enti. So manaki, it is very essential for us to lean on him for guidance. I'll explain that. కానీ మన మెజారిటీ ఎలా ఉంటుందంటే గైడెన్స్కి we depend on circumstances to guide us. Okay. రైట్? మనకి ఎలా జరిగితే అదేమో లాస్ట్లో దేవుడి చిత్తం అనేస్తుంటాం, రైట్? వీఆర్ లుకింగ్ అట్ సర్కమ్స్టాన్సెస్ టు డిటర్మిన్. Circumstances are never meant to determine the path you need to go. Never meant to do that, right? Circumstances can only affirm where God is leading us. Okay. Can you elaborate on that? Elaborate on that. See, what he wants us to depend on is word and his Holy Spirit. Okay. ఆయన వాక్యం, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన స్వరం తెలుసుకుంటాం. ఆ స్వరం, మై షీప్ విల్ హియర్ మై వాయిస్. That is what is needed for you to make this journey. Okay. So voice is different from circumstances. Okay. Right? Good. మనం వాయిస్ ప్రకారంగా వెళ్తున్నప్పుడు సర్కమ్స్టాన్సెస్ చూసి, ఓహో ఈ నడిపించే మార్గంలో సర్కమ్స్టాన్సెస్ మనల్ని కన్ఫర్మ్ చేస్తున్నాయి అనే అష్యూరెన్స్ ఉంటుంది. Okay. ఈ వాయిస్ కానీ లేకపోతే ఇది సర్కమ్స్టాన్సెస్ రైట్ అనుకుంటాం, ఇది రైట్ అనుకుంటాం, ఇది అన్ని ఎదిగేస్తూ ఉంటాం, సర్కమ్స్టాన్సెస్ మీదే లీడింగ్ అనుకుంటాం. నో. Okay. చెప్పండి. చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వగలరా for the audience to for the viewers to? రైట్. ఇది మన సెషన్స్ ఐ టాక్డ్ అబౌట్ దిస్, వేర్ కరెంట్ పోతే మనం ఏం చేస్తామని చెప్పాను, గుర్తుంది మీకు? కరెక్ట్. అవును, చెప్పండి. దాంట్లో చేతులు ఇలా చాపేసి మనం ఎత్తుకుంటూ ఉంటాం. ఇదేంటంటే వీఆర్ సో డిపెండెంట్ ఆన్ టచ్ అండ్ ఫీల్ అండ్ సైట్. అదంటే ఫ్లెష్ డిక్టేట్ చేస్తుంది అనమాట మన బాడీ. ఇలా కరెంట్ పోయిన వెంటనే చీకట్లో ఫస్ట్ ఏంటి, గోడ ఎక్కడ ఉందో పట్టుకోవడానికి ట్రై చేస్తుంది, తడుకోవడం, రైట్? ఏదో సపోర్ట్. ఏదో సపోర్ట్, ఎందుకంటే బాగా చీకటిగా ఉంది, ఏదో పట్టుకొని. యూ వాంట్ టు ఫీల్ ద సర్కమ్స్టాన్సెస్ టు మేక్ యువర్ జర్నీ ఫ్రమ్ ద లివింగ్ రూమ్ టు ద కిచెన్ టు ఫైండ్ ద మ్యాచ్ బాక్స్. యూ వాంట్ టు ఫీల్. బట్ సపోజ్ సడన్ గా స్వరం వినిపించింది అనుకోండి, చేతులు తీసే గోడ మేంచి,
అంటే అప్పుడు అమ్మో ఇదేట్రా బాబు అని నేను నిన్ను నడిపిస్తానని వాయిస్ వచ్చి ఇప్పుడు కుడిపాకు తిరుగు, ఇప్పుడు ఎడంపాకు తిరుగు, ఇక్కడ పెద్ద అడుగు అయ్యి, ఇక్కడ చిన్న అడుగు అయ్యి. ఆ వాయిస్ మీద నువ్వు డిపెండ్ అయ్యి మనం ఇంకా ఏం కనిపించట్లేదు. మనం నడిస్తే అలా ఇప్పుడు చెయ్య ఎడం పక్క పెట్టు, ఇలా పెడితే అక్కడ మ్యాచ్ బాక్స్ ఉంది అనుకోండి, విచ్ రిక్వైర్స్ గ్రేటర్ ఫెయిత్. The second one always. సడన్ గా వాయిస్ ఆగిపోతే మళ్ళీ గోడ పట్టేసుకుంటూ ఉంటాం. రైట్. సో వాట్ గాడ్ ఈస్ సేయింగ్, యు లివ్ బై ఫెయిత్ అండ్ నాట్ బై సైట్ అంటే ఇదే. Okay. Right? That faith is believing in the voice of God. He's leading you in a particular direction. And that is what he says, leads me in the paths of righteousness. Right. How does he lead you? ఏదో కళ వచ్చేసి ఏదో ఇదైపోయి దట్స్ ద సెకండ్. గాడ్ కెన్ స్టిల్ టాక్ త్రూ మల్టిపుల్ వేస్, Yes. బట్ ప్రైమరీలీ ఆయన వాక్యం ద్వారా, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడాలి. అది మనం పట్టుకోవాలి. ఆ గైడెన్స్ మనకి ఇంపార్టెంట్. రైట్. Right. ఇట్ సేస్ హీల్ లీడ్ మీ ఇన్ ద పాత్స్ ఆఫ్ రైచియస్నెస్ అంటే రైట్ వే. ఓకే, రైచియస్నెస్ ఇస్ నథింగ్ బట్ ద రైట్ వే. గాడ్ విల్ లీడ్ us ఇన్ ద రైట్ వే. Okay. Mm-hmm. ఫర్ వై డస్ హీ డూ దట్? No, అది తెలుగులో బాగానే ఉంటుంది. తన నామం చెప్పిన నీతి మార్గంలో నన్ను నడిపించినాడు. నీతి అంటే తెలుగులో రైట్, correct. రైట్ వే. రైట్. సో మనకి హీ విల్ నాట్ మిస్లీడ్ యూ, Oh, he'll not cheat you, he'll not take you down the wrong path. oh, He'll take you on the right way. Enduku? Why does he do that? For his name's sake. It's not for my name's sake. అంటే గొర్రెలు మన గురించి అని ఏం చేయట్లేదు, ఆయన నామం గురించి చేస్తున్నాడంట. ఆయన రెప్యుటేషన్, ఆయన క్యారెక్టర్ ఈజ్ అట్ స్టేక్. మనం ఏదో ఇలా ఇటు పరిగెడేస్తున్నాం అనుకో, ఏం కాపర్రా బాబు వీళ్ళందరూ అలా పరిగెడేస్తున్నారు, వీళ్ళు గొర్రెలు అంటారు జనాలు. Right. సో గాడ్స్ టెస్టిమనీ ఈజ్ అట్ స్టేక్ if we don't behave and if we are not going on the right path. So he makes sure for his namesake, for his glory, he will lead us in the right paths. Can I add that for his story, he will lead his sheep. Right. Exactly. Very well said. Thank you for filling that in. It was very important. Yes, exactly. కానీ గొర్రెలు ఉంటాయి అంటే కొన్ని సెల్ఫ్ సఫిషియెంట్ స్టబన్ కొన్ని ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి. అవి ఏం చేస్తాయి? అవి ఉంటాయి గ్యారంటీ, ఇటు పరిగెట్టేస్తూ ఉంటాయి అనమాట. మీరు ఈ ఇమేజ్ చూసే ఉంటారు ఆడియన్స్, ఒక షెపర్డ్ గొర్రెని మెడ మీద వేసుకొని అందరికి తెలుసు. యు నో వాట్ దట్ పిక్చర్ ఈజ్ యాక్చువల్లీ ఏంటంటే, దట్ షీప్ హీ ఈస్ యాక్చువల్లీ పుట్టింగ్ ఆన్ హిస్ నెక్ ఈస్ ద వన్ దట్ వాజ్ రన్నింగ్ అవే. మహా తొంటర్ బ్యాచ్ అని. తొంటర్ బ్యాచ్ అది. ఏం చేస్తారంటే షెపర్డ్, హీ విల్ ఇంజ్యూర్ హిస్ లెగ్, కావాలంటే వూండ్ చేసి ఒక కట్టు కట్టి మెడ మీద వేసుకొని క్యారీ చేస్తారు అనమాట. అప్పుడు ఏమవుద్దంటే, అలా పట్టుకొని నడిసారు కొన్ని రోజులకి, ద షెపర్డ్ విల్ బిగిన్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ ద షీప్ అండ్ ద షీప్ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద షెపర్డ్. ఆ కాల్, ఆ వూండ్ హీల్ అయిన తర్వాత పక్కన పెట్టేసరికి ఇట్ విల్ నాట్ గో ఎనీవేర్. సో వెన్ ద బైబుల్ సేస్ హీస్ ద లార్డ్ దట్ వూండ్స్ us and heals us, he's wounding with a purpose so that we will not go astray. So he's wounding out of love. And that too చూడండి ఎంత క్లోజ్ గా ఉంటది అప్పుడు షెపర్డ్కి. దెబ్బలు తగిలిన వాళ్ళు, ఇరిగిన వాళ్ళు వాళ్ళే కదా దేవుడి దగ్గర ఉంటారు ఎక్కువ. ఎందుకు? బికాస్ హృదయం వల్ల ఎక్కువ ఉంటారు. సో దట్ యూ విల్ నాట్ గో అస్ట్రే. దట్స్ ద ఫాదర్స్ లవ్. అంటే ఆయన నలగ కొడతా కూడా ఆ పర్పస్ ఉంటుంది. రైట్, ఎగ్జాక్ట్లీ. బికాస్ బైబిల్ సేస్ దెర్ ఇస్ అ వే దట్ సీమ్స్ రైట్ టు అ మ్యాన్, బట్ ఇన్ ది ఎండ్ ఇట్స్ డెత్. మన సొంత ప్రయత్నాలు, సొంత మార్గాలు మనం చూసుకుంటే దాంతో మరణమే అని గ్యారంటీ. అన్లెస్ వీ హ్యావ్ ద షెపర్డ్, వీ కెనాట్ మేక్ ఇట్ టు ద డెస్టినేషన్. రైట్. సో అలా పరిగెట్టాలంటే ఇలా పట్టించుకుంటాడు అనమాట. ఇంజూర్ చేసైనా సరే క్యారీ చేస్తుంటాడు. సో దట్ యూ విల్ నెవర్ లీవ్ ద షెపర్డ్ సైడ్. అబ్సల్యూట్లీ. అంటే దట్ మీన్స్
దేవుడు కొన్ని అలౌ చేస్తాడు మన జీవితంలో. కోర్స్ ఆఫ్ కోర్స్ అది అది ఐ క్రియేట్ లైఫ్ అండ్ ఐ క్రియేట్ డెత్, ఐ క్రియేట్ కెలామిటీ అండ్ ఐ క్రియేట్ అండ్ దేవుడి మాటలు ఈ ఐజాలో ఉంటాయి. దేవుడి కెలామిటీ చేయడం ఏంట్రా బాబు అని అనుకుంటా. But he is the God who creates everything. Why? Because he leads us in the paths of righteousness for his glory, for his, right? And that also involves wounding the sheep Once in a while. Yes. once in a while, especially Tontra Patchki. Counter batch, Right? That's Okay, exactly. that's good. So then we can move on to the next one. It says, yea, though I walk through the valley of the shadow of death, I will fear no evil, for you're with me. Your rod and your staff, they comfort me. Right? So మనకి ఫస్ట్ ఇమోషనల్ స్పిరిచువల్ నీడ్స్ దేవుడు చూసుకున్నాడు. తర్వాత డైరెక్షనల్ నీడ్స్ మన రైచియస్ పాస్ లో తీసుకెళ్తున్నాడు. తర్వాత మనం వెళ్తున్న మార్గంలో జస్ట్ జర్నీ విత్ మీ, ఆల్ ఆఫ్ అ సడన్ ఒక వ్యాలీలోకి వచ్చాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినలో ఏ అపాయమునకు నేను భయపడను. రైట్, నీ దండం ఆదరించి. ఎగ్జాక్ట్. సో మనం ఏంటి జర్నీలో వ్యాలీలోకి వచ్చాం. ఫస్ట్ ఈ డార్క్నెస్ వ్యాలీ అంటే ఫస్ట్ సిమ్టమ్ ఏంటి? అగైన్ ఫియర్ వచ్చేస్తుంది. గొర్రెలు ఏమనుకుంటాయి? అమ్మో చీకటి అయిపోయింది. చీకటి అయిపోయిందంటే గొర్రెలకు భయం. ఎందుకు? బికాస్ దే మైట్ బి వుల్వ్స్, హైనాస్, పులులు, ఆల్ లర్కింగ్. సో దీంట్లో ఏంటి? మళ్ళీ ఈ వ్యాలీలోని మళ్ళీ డిస్కరేజ్మెంట్ వచ్చేస్తుంటది. ఏంటి ఎందుకు ఇలాగ వచ్చాను, ఎక్కడికి ఎందుకు వచ్చాను, నా లైఫ్ ఎటు ఎలాగైపోయింది. మీరు డేవిడ్ లైఫ్ చూస్తే ఎన్నిసార్లు పరిగెడుతూ ఉంటాడు. సమూయేలు అనాయింట్ చేసిన తర్వాత నువ్వు నెక్స్ట్ కింగ్ అంటే వెళ్ళి నెక్స్ట్ వెళ్ళి సింహాసనం మీద కూర్చోలేదు. తరిమి తరిమి ఈవెన్ పిక్చర్ లో కూడా యాక్ట్ చేశాడు డేవిడ్. ఎంత మాటలు పడ్డాడంటే. అండ్ ఇట్స్ సో real to see how this is written by King David and how his whole journey is reflected here. Yes. So the valley of the shadow of death, there's a very important statement here. It's the valley of the shadow of death. Okay. It is not, very important to note, it's not the valley of death, it's the shadow of death. ఛాయ్ అన్నమాట. అంటే ఏంటంటే ఛాయ్ అంటే ఏంటంటే it looks like death, but it it's feels not. like death, but it's not death. సో దాన్ని మనం దేని కింద అర్థం చేసుకోవచ్చు? ఇట్ కుడ్ బి ఫియర్స్, మన ఫియర్స్ అని అర్థం చేసుకోవచ్చా? హౌ కెన్ బి? So this could be the journey where you will begin to experience something. అనుకుంటది ఎలా ఉంటది అంటే మనకి అయిపోయిందిరా బాబు నా బతుకు అన్న టైప్ లో ఉంటది ఈ వ్యాలీ. కానీ వీ హ్యావ్ టు రియలైజ్ ఇట్స్ ఓన్లీ అ షాడో. రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎవరు తెచ్చారు అక్కడికి? కాపరే ఇక్కడ తెచ్చాడు. రైట్? దట్ ఈస్ వేర్ కింగ్ డేవిడ్ సేస్, దో వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్, ఐ విల్ ఫియర్ నో ఈవిల్. వై? బికాజ్ యు ఆర్ విత్ మీ. ఆ ఎష్యూరెన్స్ ఉంది ఆల్రెడీ. నీవు నాకు తోడే ఉన్నావు. ఆ గ్రీన్ ప్యాసెస్ లో పడుకొని ఆ షెపర్డ్ అలవాటు అయిపోయి, సపోజ్ ఆ తొండర అయితే ఆ రిలేషన్షిప్ ఏర్పడిపోయింది షెపర్డ్ తో. ఇప్పుడు ఈ వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్ ఇమ్మీడియట్ రియాక్షన్ ఏంటి? భయం. అమ్మో ఇదేంటి అయిపోయింది నా పని అనుకుంటది గొర్రె. అదే అందుకనే ఆ భయం అని నేను రిలేట్ చేశాను. ఎందుకంటే మనకి ఇమ్మీడియట్ గా ఏరియాలో వచ్చింది భయమే. రైట్? అవును. రైట్. So it's like the first assurance is David two విషయాలు చెప్తాడు ఇక్కడ, two things. ఫస్ట్ విషయం ఏంటంటే ఐ విల్ నాట్ ఫియర్ ఈవిల్ బికాస్ యు ఆర్ విత్ మీ. అది ఓహో దేవుడు ఉన్నాడు అన్నమాట అన్న అవేర్నెస్. యు ఆర్ విత్ మీ. ఆ అవేర్నెస్ వల్ల ఓకే ఓకే అంత బాగానే ఉంటది అన్నమాట. అది ఫస్ట్ అష్యూరెన్స్. నెక్స్ట్ ఏమన్నాడు? యువర్ రాడ్ అండ్ యువర్ స్టాఫ్ దే కంఫర్ట్ మీ అన్నాడు. ఓహో నా షెపర్డ్కి టూల్స్ కూడా ఉన్నాయి. ఈ చీకటిలోని నాకు ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాపర్ ఉన్నాడు, కాపర్తో పాటు కూడా వెపన్స్ ఉన్నాయి.
Correct. లాస్ట్ సెషన్ లో రాడ్ ఏం చెప్పాను, క్లోజ్ కాంబాట్. సడన్ గా అది ఏంటంటే ఒక క్లబ్ లాగా ఉంటది, పైన అంటే ఒక కర్రలా ఉంటది, పైన మేకులు గట్రా ఉంటాయి అనమాట. సడన్ గా గెంతింది అనుకో, దాంతో ఫైట్ చేస్తుంటాడు షెపర్డ్. Right, yes. దట్స్ ద రాడ్. సపోజ్ అలా నడుస్తున్నప్పుడు గొర్రె చీకట్లో పడిపోయింది అనుకో, దెన్ ఈ యూజెస్ ది స్టాఫ్, అది హుక్ లా ఉండి Pull it దాన్ని up. రెస్క్యూ చేస్తాడు. సో ద థింగ్ ఇస్, వెన్ వీ యాజ్ గాడ్స్ పీపుల్ ఆర్ వాకింగ్ త్రూ ద డార్క్నెస్, Mm. ఈ డార్క్నెస్ అన్నది చాలా హెల్ప్లెస్ ప్లేస్ టు బి. ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు రియలైజ్ ఇస్ ఓన్లీ అ షాడో. Yeah. ఆ వెనకాల చీకట్లో, వెనకాల కొండల వెనకాల సన్ ఉండొచ్చు, కానీ వ్యాలీలో మనకి చీకటి ఉంది. మనము ఇదేంటి చీకటి, నా జీవితం అంతా కోల్పోయింది అనుకోవడానికి వీల్లేదు. ఎందుకు? వీ హ్యావ్ అవర్ కాపరీ స్టిల్ విత్ అస్, రైట్? ఆయన మనతో ఉన్న నంబర్ 1 అష్యూరెన్స్. నంబర్ 2 ఏంటంటే, మనకు ఆ సెక్యూరిటీ మన ఎబిలిటీస్ మీద డిపెండ్ అయిన ఎక్కడా లేదు. నా ఉద్యోగం ఉంది, నా ఎడ్యుకేషన్ ఉంది, నా స్టేటస్ ఉంది సొసైటీలో, అవి నన్ను కాపాడుతాయి వ్యాలీలో అని అనుకోవడానికి కూడా హక్కు లేదు మనకి, రైట్? అగైన్ ఫస్ట్ వర్స్ కి ఎప్పుడు మనం వెనక్కి వెళ్తాం, లార్డ్ ఇస్ మై షెపర్డ్, ద లార్డ్ ఇస్ మై షెపర్డ్ అండ్ వీఆర్ ద షీప్. అది ఎప్పుడు ఆ ఈక్వేషన్ మనం బుర్రలో పెట్టుకోవాలి, లేకపోతే వ్యాలీలో బెదిరిపోతాం. ఆయన ఉన్నాడు మాతో, ఆయనే నేను చూసి. నెవర్ వీ కెన్ ట్రస్ట్ ఇన్ అవర్ ఓన్ ఎబిలిటీస్ ఫర్ దిస్ జర్నీ. నా కెపాసిటీ, నా కేపబిలిటీ. ఆల్ వీ నీడ్ ఈస్ ద షెపర్డ్ స్టాండింగ్ విత్ అస్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ ద డార్క్నెస్. Absolutely. Right? And it is so contrary, Kama, what the world teaches you. Rely Right. on your capability, your wisdom, your knowledge. Right. What? ఇప్పుడు What? Go ahead. చెప్పారు కరెక్ట్. చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ థింగ్స్ దట్ యూ హియర్ ఇన్ కెనడా అండ్ యుఎస్ ఏంటంటారంటే, ఫాలో యువర్ హార్ట్ అంటారు. అది ఇండియాలో కూడా ఏం తెలియదు. ఫాలో యువర్ హార్ట్ అంటే నాశనం అయిపోయిందంటే, నీ హృదయం ఫాలో అయ్యమంటే, ఇన్ వాట్ డస్ ద బైబుల్ సే? హార్ట్ ఈస్ డిసీట్ఫుల్ అబౌట్ ఆల్ థింగ్స్, అబౌవ్ ఆల్ థింగ్స్. హూ కెన్ నో ఇట్? గాడ్ కెన్ నో ఇట్. నువ్వు హార్ట్ ఫాలో అయిపోతే అయిపోయింది నీ పని. యూ నీడ్ టు ఫాలో ద షెపర్డ్, నాట్ యువర్ హార్ట్. In fact, that is, it's great that you bring that point, because if we take an average youth today, young person today, that is what the entire media and the movies and everything is teaching them. Follow your heart. You know, you have only one life, so go enjoy it. Follow your heart. Do whatever you want. That's exactly what the world says, right? But కానీ ఎంత బ్యూటిఫుల్ ఈ సామ్లోని దేవుడు మన సపోర్ట్లన్నీ నరికేసి ఆయన మీద ఆనుకునేటట్టుగా ఎలాంటి పరిస్థితుల్లోంచి తీసుకెళ్తున్నాడో, యూ విల్ సీ దిస్ ఇన్ దిస్ సామ్. ఆ డార్క్నెస్ లో, వ్యాలీలో, ఒక దగ్గర మంచి పచ్చి గడ్డి హ్యాపీ పడుకుంటాం, అవన్నీ ఎవ్రీథింగ్ గాడ్ హ్యాస్ ఇట్ ఇన్ హిస్. In a way, he's talking about your ups and lows in life. ఎవ్రీథింగ్ ఎగ్జాక్ట్లీ, బికాస్ జర్నీలో అవన్నీ మామూలే కదా మనకి. మామూలుగా ఉంటాయి. సో ఈ బెదర్కు నా రాడ్ అండ్ ద స్టాఫ్, దెర్ ఇస్ దట్ ప్రొటెక్షన్ అండ్ ద ప్రావిజన్. ఇఫ్ నువ్వు తప్పినా నేను వెనక లాగేస్తాను, ఫర్ మై నేమ్ సేక్, రైట్? అండ్ దేవుడు అంటున్నాడు, హీ విల్ డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టు కీప్ అస్ ఆన్ ద పాత్ అండ్ కీప్ అస్ సేఫ్, రైట్? And then you move on to the next one. He says, you prepare a table before me in the presence of my enemies. You anoint my head with oil, my cup runs over. ఇదేంటి? తెలుగులో చెబుతారా సరే? నా శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధపరచు. సో ఏమవుద్దంటే, యూ ప్రిపేర్ అ టేబుల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మై ఎనిమీస్. సో యూర్ వాకింగ్ త్రూ దిస్ డార్క్నెస్, రైట్? వాకింగ్ త్రూ దిస్ వ్యాలీ. ఆ షెపర్డ్ ఏం చేస్తాడంట, క్లోక్ అని లాస్ట్ టైం వన్ ఆఫ్ ద థింగ్స్ ఈ టేక్స్ విత్ హిమ్ కదా, అది స్ప్రెడ్ చేస్తాడు అనమాట గ్రౌండ్ మీద. స్ప్రెడ్ చేసి దాని మీద ఆయన గింజలు, సీడ్, సమ్ ఫుడ్ ఫర్ ద షీప్, హీ పుట్స్ ఇట్ ఆన్ దాట్ అండ్ ద షీప్ విల్ బి ఈటింగ్ దాట్ ఫ్రమ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద క్లోక్. ద షీప్ విల్ బి ఫీడింగ్ ఆన్ దాట్. ఈ చీకట్లో ఏం లేనప్పుడు నైట్ టైం, ఆ టైంలో అనమాట. సో హీ ప్రిపేర్స్ మై టేబుల్ విచ్ ఇస్ హిస్ క్లోక్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మై ఎనిమీస్. అంటే చుట్టుపక్కల నుంచి హైనాల్, వుల్ఫ్స్ ఇవన్నీ చూస్తున్నాయి, ఎక్కడ అటాక్ చేద్దాం ఉన్నాయి. సో వాట్ ఈస్ డూయింగ్ ఇస్ ఈజ్ యాక్చువల్లీ ఫీడింగ్ దెమ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద ఎనిమీస్.
That's what the shepherd is doing. He prepared that table, his cloak, and put the seed on there, where the sheep are happily eating the grain. చుట్టుపక్కల ఎనిమి ఉన్నా వాళ్ళు బెదరలేదు, right? అవును అవును Because the shepherd is standing there with the rod and staff. They're not concerned. సో మనకేంటి, ఎలాగ ఆలోచించాలంటే, వాట్ ఆర్ అవర్ ఎనిమీస్ ఇన్ అవర్ లైఫ్ యాజ్ ఎ షీప్? ఎకానమీ అవ్వచ్చు, ఉద్యోగాలు చాలా తక్కువ ఉన్నాయి, రిసెషన్ వచ్చేస్తుందంట, ఇదని. దీస్ ఆర్ అవర్ ఎనిమీస్, రైట్? దే ఆల్వేస్ సరౌండ్ అస్. ఇంట్లోకి ఏమవుద్ది, ఆరోగ్యం దెబ్బతినేస్తే ఎలాగా, ఇది దెబ్బతింటే ఎలాగా అని భయపడిపోయి దీస్ ఆర్ ద ఎనిమీస్ దట్ కాన్స్టెంట్లీ సరౌండ్ అస్. But what God is able to do, our good shepherd, he can still prepare a table and feed us in the presence of our enemies. yeah yeah Right? ఎన్ని చుట్టుముట్టినా దేవుడు నీకు ఆ తిండి ప్రొవైడ్ చేస్తాడు, ఆ ప్రావిజన్, ఆ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తాడు. చెప్పాను కదా, 2 things, ప్రావిజన్ అండ్ ప్రొటెక్షన్. దీస్ థింగ్స్ విల్ ఆల్వేస్ బీ అవైలబుల్ విత్ అవర్ గుడ్ షెపర్డ్. వ్యాలీలోనేంటి, మార్గంలోనేంటి, గ్రీన్ పాస్చర్స్లో ఏంటి, ఇన్ వేర్ ఎవర్ ఇట్ ఈస్, హీ ఈస్ కంటిన్యూస్లీ ప్రొవైడింగ్ ఫర్ ద షీప్, రైట్, ఇన్ ద మిడ్స్ ఆఫ్ దీస్ ఎనిమీస్. for his sheep. Right? And then he says, you anoint my head with oil, my cup runs over. One of the tools I was sharing in the last session, ఒక జార్ ఉంటుంది, దాంట్లో నూనె ఉంటుంది. ఆ నూనె దేనికి వాడతారంటే షెపర్డ్స్, ఈ షీప్ కి కట్స్ అండ్ బ్రూజెస్ ఉంటుంటాయి, తొప్పల్లోంచి వెళ్ళినప్పుడు రాళ్ళ వల్ల కొన్ని కట్స్ ఉంటాయి. At the end of the day, the shepherd sits down and uses that oil to rub into their wounds. Right? నూనెతో నా తల అంటే అన్నమాట. ఆ షెపర్డ్ అది వాడతాడు అనమాట. అదేంటంటే సూదింగ్, అది చూడు, షార్ప్ పెయిన్ లేకుండా ఆయిల్ హెల్ప్ చేస్తుంది అనమాట. సో వాట్ ద షీప్ లైక్ ఇస్, అదే ఇమీడియట్ హీలింగ్ ఏమో అవ్వకపోయినా, షీప్ వెన్ దే ఫీల్ ద హ్యాండ్స్ ఆఫ్ ద షెపర్డ్ ఇన్ ద టైమ్ ఆఫ్ సిక్నెస్ ఆర్ పెయిన్, రైట్, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ కంఫర్టింగ్ ఫర్ దెమ్. కంఫర్టింగ్. చేతిలో వేయడంతోనే ఆ గొర్రెలకి చాలా కంఫర్ట్ వస్తుంది అనమాట. సో ఫిజికల్ నీడ్స్ పరంగా మన శత్రువుల ఎదుట ఈస్ ప్రిపేరింగ్ ద టేబుల్. మనకున్న కట్స్, బ్రూజెస్ కి ఫిజికల్ గా సిక్నెస్, మన తల అంటే ఉన్నావు, నాకు గిన్నె నిండి పొర్లుచున్నది. నెక్స్ట్, రైట్, అండ్ మై కప్ ఓవర్ఫ్లోస్. హీ ఈస్ వెరీ లావిష్. Our God is very generous in how he treats his people. చూడుగా, మనం 5 రొట్టెలు 2 చేపలు multiplied, they filled extra buckets, right? Aldi plus Pedro, when he pulled out the fish, net was breaking. He had to call others to fill in the boats. The cup overflows with God, right? He's generous and kind, and he takes care of his people by using this oil. Oil also signifies joy. Vakyamlo oil is symbolic of joy. It's symbolic of the Holy Spirit, right? So I need to ask more of the Holy Spirit, right? And David antaru kada. So in these circumstances, our comfort and our counsel comes from the Holy Spirit. David chedulesi manaku aadarana antam kada, aadarana. So that's what is happening. The sheep are finding the aadarana with his hands, with the oil. Correct. Right? How beautiful is this, right? Yeah. And then I will go to the final verse. Ikkada em untadi, surely goodness and mercy shall follow me all the days of my life. మీరు ఇందా ప్రశ్న అడిగారు కదా పెద్దోళ్ళకి ఎలా టైం. షూర్లీ, ఇది మేబీ అనలేదు. తెలుగులో చదవండి ఒకసారి ఆ వర్స్, లాస్ట్ వర్స్. నా బ్రతుకు దినములన్నీ నా కృపాక్షేమలే నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరంలో ఉంటాను. సో ఇది ఇంగ్లీష్ లో షూర్లీ అంటే మేబీ, ఏమో దేవుడు ఎంతవరకు తీసుకెళ్ళి మధ్యలో వదిలేస్తాడు ఆ గొర్రెల్ని. No, he's the Alpha and the Omega, the beginning and the end. He who has begun the good work, Bible says, will see it to completion. Right? So surely, అంటే మనకి జీవితాంతం ఈ గొర్రెలకి 2 స్టాకర్స్ ఉంటారు, 2 తరుమే వాళ్ళు అనమాట. ఎవరు? గుడ్నెస్ అండ్ మర్సీ will follow me all the days of. Right? మనం ఏజ్ లో అలాగా వయసు అయిపోయినా సరే మన వెనకాల 2 ఉన్నారని ఎప్పుడు గ్రహించాలి. Goodness and mercy. Goodness of God
And mercy is the Hebrew word called hesed, అంటే లవింగ్ కైండ్నెస్ అనమాట. దట్స్ అ వెరీ పవర్ఫుల్ వర్డ్. ఈ అసలు వదలవు అనమాట. రైట్? సో గాడ్ విల్ గివ్ దీస్ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్, అంటే నువ్వు చనిపోయే వరకు. రైట్? అండ్ దెన్ నెక్స్ట్ ఏమంటాడు, అండ్ ఐ విల్ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఎవర్. సో ఈ జీవితం అయిపోయింది, పోనీ మనం చనిపోయాం. Then I will dwell in the house of the Lord. What is it talking about? Eternity. చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసించు. So can you imagine? You're not just committing your life, దేవుడు ఎక్కడికి వచ్చావు, చనిపోయావా, అయిపోయింది రైట్ పని. No, it continues after that, and you will dwell in the house of the Lord forever. Forever. Yeah. So మన పెద్దోళ్ళకి నేనేం చెప్తున్నానంటే, remember this, the moment you die on this earth, remember you're born in heaven. Amen. You have to look at it the other way, and you will dwell in the house of the Lord forever. So this journey starts with green pastures, still waters, all the way to dwelling in the house of the Lord. Right? So the question is, this is the picture of God meeting our eternal needs. Right? Spiritual needs, ఎన్ని ఒక సీక్వెన్స్లు చెప్పాం. స్పిరిచువల్ నీడ్స్, డైరెక్షనల్ నీడ్స్, ఇమోషనల్ నీడ్స్, ఫిజికల్ నీడ్స్, ఇటర్నల్ నీడ్స్. ఒక్క అవసరం కూడా దీని అవుట్ సైడ్ ఏమన్నా మర్చిపోయాడా దేవుడు అని ఆలోచిస్తే, you'll be surprised there's nothing left. So as a human being, these are all the needs that you have. Right. In this lifetime and also the lifetime forever. Yes. These are all the needs. Okay. Right. So this is how we can understand Psalm 23. Absolutely. But మళ్ళీ ఫస్ట్ పాయింట్కి వచ్చి ఫస్ట్ వర్స్కి, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. దట్ ఈస్ వై. ఇదంతా ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఆ ఫస్ట్ స్టేట్మెంట్కి ఇది ఎక్స్ప్లెనేషన్, మిగతాదంతా. When the Lord is your shepherd, then everything else is taken care of. That's what we're saying. Exactly. Every form of need, right? Be it physical, emotional, directional, spiritual. That's all they are. And then eternal is afterwards, after you continue your journey. Post. Wonderful. కానీ అందుకే మన వ్యూవర్స్ కి ఒకటే పాయింట్, డానీ గారు, ఈజ్ ద లార్డ్ ఆర్ షెపర్డ్? దట్స్ ద ఓన్లీ క్వశ్చన్ యూ హావ్ టు ఆస్క్. నిజంగా నీకు కాపర్ అయ్యాడా లేదా మనం చెక్ చేసుకోవాలి. నేను వాండర్ అయిపోతున్నానా, నా సొంత మార్గాలు నేను ఎదుర్కొంటున్నానా, ఈ శత్రువులకి బెదిరిపోతున్నానా, ఇవన్నీ. ఇది నేనేదో జయించేసానని నేను చెప్పట్లేదు, కానీ నేనేమంటున్నానంటే కొన్నిసార్లు శత్రువులు సరౌండ్ చేసినప్పుడు నేను బెదిరిపోతా ఉంటాను. I still remember I'm sheep, right? ఎకానమీ ఏంటి, జాబ్లెస్నెస్ ఏంటి, అమ్మో ఇది ఎలాగా, బ్యాంక్ అకౌంట్ ఎలాగా, అమ్మో ఇది రిటైర్మెంట్, అలా స్టాక్స్, గ్లోబల్ రిసెషన్, ఇవన్నీ మనకి ఎప్పుడు తగులుతూ ఉంటాయి. ఆ టైంలో ఈ ఎష్యూరింగ్ ప్లేస్లోకి ఎలా రాగలం, రైట్? అండ్ హౌ కెన్ వి హియర్ దిస్ వాయిస్ ఆఫ్ ద షెపర్డ్ హూ వి నో? మనకు బుర్రలో తెలుసు ఈ నాకు ప్రొటెక్ట్ చేస్తాడు, ప్రొవైడ్ చేస్తాడని కబుర్లు ఆడేస్తాం, రైట్? కానీ somebody said everybody wants to go to heaven but nobody wants to die. Right? ఎందుకంటే ఆ ప్రాసెస్ ఎవరికి ఇష్టం లేదు. But that is where we need to find our comfort. Yeah. No, absolutely, Kamal. I think this, like I said, for all Sunday school children, this is probably the first psalm that they teach us to learn by heart. But to really understand that the Lord is, in a way, taking care of every imaginable need for His sheep, right? And that is what is the essence of the psalm. Is I think it's a great revelation to me and to all the viewers that are listening, right? So I think this has been a fantastic expository insight into the psalm. Can we, as we close, pray for people, on two areas? One is
people who are still doubtful whether the Lord is their shepherd, Mm. right? Right. Whether really is my Lord my shepherd? Because again, if the Lord is not your shepherd, then this psalm does not apply to you, Mm. Right. right? Exactly. So for those people who are trying to find out, and number two is for those people whom probably are born again, the Lord is their shepherd, but still they haven't kind of strengthened themselves in their sanctification journey, right? So Mm. we can quickly pray Yeah. for them and then we can close. Right. Right. ప్రభా ఈ వాక్యం గురించి మీకు చాలా వందనాలు చెల్లిస్తున్నాం. కొన్నిసార్లు దే రిమైన్ as black letters on white paper. And Father, I humbly pray that your word would come alive by the power of your Holy Spirit. ప్రభా ఈ పోయిటరీ పరంగా పెయింటింగ్స్ పరంగా అంత బాగానే ఉంది తండ్రి, కానీ నిజంగా మీరు మా షెపర్డ్ కింద అది మేము రికగ్నైజ్ చేసి no matter whichever capacity we are living our life with this truth, I pray that this would expand into some great horizons, that you would stretch this truth into a complete place of abandonment. ప్రభా మీరు కాపరిగా లేనోళ్ళకి ఇంకా ప్రభా నీ సత్యాన్ని మీరు బయలుపరచమని అడుగుతున్నాను తండ్రి. The truth that you're a good God, that you will not cheat us, deceive us, and rip us off. Lord, help us to remember that you lead us in the paths of righteousness. మంచి మార్గాల్లో మీరు తీసుకెళ్ళి మేము మమ్మల్ని ఊన్ చేస్తే మేము అలగకుండా మీరే మమ్మల్ని ఈ మార్గంలో తీసుకెళ్తున్నారని నమ్ముతూ ఈ డెస్టినీ అండ్ ది ఎండ్ షూర్లీ గుడ్నెస్ అండ్ మర్సీ విల్ ఫాలో ఆల్ ద డేస్ ఆఫ్ అవర్ లైఫ్. మా జీవితాంతం ప్లస్ ఇటర్నిటీ వరకు కూడా మీరే మాకు కాపరిగా ఉంటారని మేము గ్రహించే భాగ్యం దయచేయండి. ఎవరైతే అనుమానంతో బ్రతుకుతున్నారో, నేను కూడా అప్పుడప్పుడు అలాగే బతుకుతూ ఉంటాను తండ్రి, మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. మీరు దయచేసి మాకు బలంనిచ్చి శక్తినిచ్చి మీ మీద కంప్లీట్గా ఆధారపడి మీ ప్రొటెక్షన్, మీ ప్రావిజన్ మీ చేతుల ద్వారా మీ ద్వారా పొందుకునేటట్టుగా, దాంతో మీతో రిలేషన్షిప్ బలపడే విధంగా ప్రభా మమ్మల్ని మలచమని, help us to grow in the depths and the knowledge of our good shepherd. Father, I give you all the glory and honor. In Jesus' name I pray. Amen. 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 Thank you so much for viewing. If you have questions, again, feedback, feel free to write to us. For those of you who are interacting with us, we thank you so much. And come up. I think for this, there's one more session for Right. Psalm 23. So that will be the third session. So I would request all of us to look forward to that. Thank you so much. And thank you. Come on. You're welcome. Okay, bye-bye.